చెక్ చెక్. అందరూ లేచున్నారు కదా, క్రిస్మస్ హడావుడంతా అయిపోయింది కదా, అందరూ ఎలర్ట్గా ఉన్నారా? ఆఫ్కోర్స్ ఈ అలసట్లో మనం కొంత నిద్ర ఊపుతుంది. ఒకవేళ మీ పక్కవారు ఎవరైనా నిద్రపోతుంటే దయచేసి నెమ్మదిగా ఇలా కొట్టండి. హడావుడు చేయకండి, నెమ్మదిగా సింపుల్ అంతే. ఇలాగా భార్యాభర్తలు అయితే నెమ్మదిగా గిచ్చుకోండి. ఎప్పుడో కోపంతో గట్టి గిచ్చికండి, నెమ్మదిగా జస్ట్ స్మాల్ పించ్. రైట్. మేము కాలేజ్ స్టూడెంట్స్ మినిస్టర్ ఉన్నప్పుడు వీ నో వన్ సిస్టర్, సో వెరీ యాక్టివ్ ఇన్ ద ఈజీఎఫ్ సిస్టర్. చాలా చాలా మంచి లవింగ్ సిస్టర్. బట్ అన్ఫార్చునేట్లీ షీ పాస్డ్ అవే మేబీ సమ్ లేట్ 50s, నాట్ లేట్ మిడ్ 50s షీ పాస్డ్ అవే అన్ఫార్చునేట్లీ. తను వెరీ సెన్సిటివ్. తను టెలిగ్రామ్ వచ్చిందంటే ముందు దబ్బని పడిపోద్ది, పెయింట్ అయిపోద్ది. టెలిగ్రామ్ అని అనుకున్న పోస్ట్ మ్యాన్ తప్పని ఫెయింట్ అయిపోద్ది. పోస్ట్ మ్యాన్ పడంటే ముందు నీరు జల్లి లేపి టెలిగ్రామ్ ఇవ్వాలి. సో సెన్సిటివ్ మన పాపం. సో లైక్ దట్ మన ఓల్డ్ అండ్ ఇప్పుడైతే మనకి టెలిగ్రామ్లు లేవు. ఆ రోజుల్లో ఇప్పుడంతా మన ఫోన్లో వచ్చేసాయి కాబట్టి ఆ రోజుల్లో టెలిగ్రామ్లో రెండింటికి వచ్చాయి. ఒకటి సోన్స్ ఎక్స్పైర్డ్ స్టార్ట్ ఇమీడియట్లీ, నెంబర్ 1. రెండోది సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఈ రెండింటికి టెలిగ్రామ్ రెండింటికే చావు కబురు, మంచి కబుర్లే ఉండేవి కదా టెలిగ్రామ్లో. కేవలం చావు కబుర్లు ఉండేవి. టెలిగ్రామ్ వచ్చిందానికి చాలా గజగజలు ఆడిపోతారు చాలామంది. కానీ తర్వాత ఈ టెలిగ్రామ్ను చాలా తెలుగు ఉపయోగించుకుని అన్నారు. లీవ్ పెట్టాలనుకోండి, ఒక టెలిగ్రామ్ పంపించమంటాడు. మా అంకుల్ ఒక ఆయన లీవ్ దొరకట్లేదు, ఒక ఫంక్షన్కి రావాలి. వెంటనే వాళ్ళ బ్రదర్కి అడిగాడు, ఒరే నువ్వు ఎప్పుడో మా మొత్తం చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది, సో తాత ఎక్స్పైర్డ్ అని కొట్టమన్నాడు. టాప్ మరి కొట్టాడు ఆయన. టక్ ఆఫీసర్ చూపి, సార్ మా అంకుల్ చచ్చిపోయాడు, ఇది కొట్టండి టెలిగ్రామ్. ఎలాంటి. సో టెలిగ్రామ్స్ ఎలా ఉపయోగించుకోవచ్చు. బట్ జీసస్ ఆల్సో రిసీవ్డ్ ఎ టెలిగ్రామ్. యేసు ప్రభు కూడా ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఎవరో టెలిగ్రామ్ అంటే, నీ యొక్క కజిన్ జాన్ ద బాప్టిస్ట్ అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టబడ్డాడు. ఆ న్యూస్ వినగానే సాధారణంగా నువ్వు నేను ఏం చేస్తామంటే ముందు టక్ మన ఫ్లైటో ఏదో ఎక్కువ వెళ్ళిపోతాం మనం. కానీ ప్రభు వారు ఏమాత్రం చలించకుండా అక్కడి నుంచి జాగ్రత్తగా తెలిసి కూడా తన మినిస్ట్రీ స్టార్ట్ చేస్తాడు. యెషయాలో చెప్పిన చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు గురించి చూచుదరు. ఆ యొక్క మినిస్ట్రీ, అక్కడ చెప్పని మినిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే, వెన్ హీ హెర్డ్ దట్ జాన్ ద బాప్టిస్ట్ వాజ్ అరెస్టెడ్ అండ్ హీ వాజ్ పుట్ ఇన్ టు ద ప్రిజన్, హీ స్టార్టెడ్ ద థింగ్. సో టుడే నేను డీల్ చేయబోతున్న సబ్జెక్ట్ ఏంటంటే, వై డిడ్ంట్ జీసస్ సేవ్ జాన్ ద బాప్టిస్ట్? ఎందుకు జాన్ ద బాప్టిస్ట్ని జీసస్ సేవ్ చేయలేదు? ఆ ప్రిజన్లో ఉన్న వ్యక్తిని తన శక్తి చేత బయట తీసుకొచ్చలేదు. వై? అది మనకి మత్తయి 12-14 మనకి అది కనబడుతుంది. అది అంటే when Jesus heard that John had been put in prison, he withdrew to Galilee. That's the beautiful thing. ఎప్పుడైతే యోహాను జైల్లో ఉన్నాడని తెలిసేసరికి he withdrew. ఎక్కడి నుంచి? అక్కడికి వెళ్ళిపోకుండా అక్కడి నుంచి మినిస్ట్రీలోకి ఎంటర్ అయిపోయాడు. అంటే అర్థం ఏంటంటే, మనం చూడవలసింది ఏంటంటే ఇక్కడ why John remains in prison and later John dies there. Why Jesus didn't involve even though he was informed. And ఇన్ఫార్మ్ చేయబడినప్పుడు కూడా ఆయన ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? వై? ఐ విల్ గివ్ యూ 4 or 5 reasons. సమ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఇది నుంచి మనం నేర్చుకోవచ్చు. మనం కొన్ని లైఫ్ ప్రిన్సిపల్స్ అంటే యాక్చువల్లీ ఎందుకు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెలుసుకోవడం అంటే ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఫోర్స్డ్ us to ask this very uncomfortable question, why didn't Jesus involve? Many times మన యొక్క సైలెన్స్, ప్రభు యొక్క సైలెన్స్ నీకు నాకు అర్థం కాదు. ప్రభు యొక్క సైలెన్స్ నీకు నాకు అర్థం కాదు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, sometimes John the Baptist's training was in God's university of silence. John the Baptist's training was in the God's university of silence. God takes all his great men there. Very profound statement. I was really ministered by this.
యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని యొక్క నిశ్శబ్దం అనే సైలెన్స్లో ట్రైన్ చేయబడ్డాడు. ప్రతి దేవుని యొక్క గొప్ప దైవజనుడు ఎవడైనా ఉండాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళవలసిందే, ఆ యూనివర్సిటీలోని ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. మెనీ టైమ్స్ నీకు నాకు అర్థం కాదు, వై గాడ్ ఈజ్ సైలెంట్, వై ఈజ్ నాట్ ఇన్వాల్వింగ్ ఇన్ మై మ్యాటర్, నాకు ఇష్యూస్లో ఎందుకని ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఫర్ వన్ థింగ్, నువ్వు నేను ఒక దైవజనురాలుగా ఉండాలంటే యు అండ్ ఐ షుడ్ గో టు దట్ యూనివర్సిటీ ఆఫ్ సైలెన్స్, గాడ్ సైలెన్స్. దట్స్ వేర్ యువర్ మెచ్యూరిటీ విల్ గ్రో. అక్కడే నీ మెచ్యూరిటీ అంతా అక్కడే ఎదుగుతుంది. సో సమ్టైమ్స్ యూ మే నాట్ అండర్స్టాండ్. అగైన్ చెప్తా, ఐ లైక్ దిస్ స్టేట్మెంట్ ఆఫ్ సెల్వి న్యూస్. We are not called to understand but to stand. Very powerful statement. When God was silent, when his two sons were afflicted with the cancer and passed away. When God was silent, when his wife was passed away with the cancer. When people asked, how can you understand this God? He said, I'm not called to understand but to stand. But the same man, he also passed away with the cancer. Okay, today, why Jesus didn't involve the John the Baptist rescue? Why? Okay, the first lesson what we can learn from this is obedience does not always lead to rescue. Obedience does not always lead to rescue. నువ్వు ఒబీడియన్స్ చూపించా కాబట్టి నీకు అలా రెస్క్యూ ఆపరేషన్ చక్కగా అయిపోద్దని గ్యారెంటీ కాదు. ఇదేంటే మనం ఎందుకంటే దేవుని నమ్ముకోండి. వై అంటే సబ్ కాన్షియస్లీ మనకు ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్ హీ విల్ ఇంటర్వీన్ అండ్ హీ విల్ ప్రిజర్వ్ అస్. సబ్ కాన్షియస్ అంతేకాదు, వన్ వే ఇట్స్ రైట్ కాదంటలేదు. బట్ స్క్రిప్చర్ రిపీటెడ్లీ ఛాలెంజ్ దిస్ అజంప్షన్. నువ్వు ఫెయిత్ఫుల్గా దేవునికి ఉండి నువ్వు ఆయనకి నమ్మకంగా ఒబీడియన్స్ చూపిస్తే ఆయన అన్ని సిచ్యువేషన్ అంతట్లో ఇంటర్వ్యూన్ అయిపోయి నిన్ను అలా ప్రిజర్వ్ చేసేస్తాడు. అది ఎస్ కరెక్టే కాదంటలేదు. సో హియర్ జాన్ వాజ్ నాట్ ఇన్ ద ప్రిజన్ బికాస్ ఆఫ్ హిస్ డిజోబీడియన్స్, బికాస్ హీ స్పోక్ ద ట్రూత్. అలాంటప్పుడు దేవుడు ఇంటర్వ్యూన్ అవ్వాలి కదా, దేవుడు ఇంటర్వ్యూన్ అయిపోయి తీసేయాలి కదా. What you have to understand is, there are prisons that come from rebellion. మన జీవితంలో కొన్ని ప్రిజన్స్ మన యొక్క తిరుగుబాటు బట్టి వస్తాయి. బట్ దెర్ ఆర్ ప్రిజన్స్ దట్ కమ్ ఫ్రమ్ రైచియస్నెస్, నీతిని బట్టి కొన్ని ప్రిజన్స్ మనకు ఉంటాయి. జాన్స్ ప్రిజన్ వాజ్ ద సెకండ్ కైండ్ కదా, రెండోది. అంటే ఇక్కడ చూడండి, జీసస్ హీ డిడ్ నాట్ రష్ టు అండు వాట్ ఒబీడియన్స్ ప్రొడ్యూస్డ్. ఒబీడియన్స్ ఏది ప్రొడ్యూస్ చేస్తుందో అది దూరిపోయి అలాగ అందరూ రెస్క్యూ చేయడానికి ఇష్టపడలేదు. యాక్చువల్గా ఇక్కడ జాన్ ద బాప్టిస్ట్ ఒబీడియన్స్ ఏంటి ప్రొడ్యూస్ చేస్తుంది? హిస్ డెత్. హీ డిడ్ంట్ రష్ టు అండు వాట్ ఒబీడియన్స్ ప్రొడ్యూస్డ్. Because sometimes obedience does not lead to deliverance, it leads to completion. మన ఒబీడియన్స్ మనకు డెలివరెన్స్ తీసుకురాదు, కొన్నిసార్లు అది పరిపూర్ణతలో తీసుకెళ్తుంది, కంప్లీషన్లో తీసుకెళ్తుంది. బీ రెడీ ఫర్ దట్. నాట్ ఆల్వేస్ డెలివరెన్స్, మేబీ సమ్ కంప్లీషన్, మేబీ సమ్ కంప్లీషన్. Obedience does not always lead to rescue. The first, why Jesus didn't involve to complete. ఆ కంప్లీషన్ ప్రక్రియలోకి ఆయన దూరిపోయి చిక్కుమని తన శక్తి చేత బయట తీసుకొచ్చలేదు. సెకండ్ లెసన్, వాట్ ద సెకండ్ లెసన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద జాన్ ద బాప్టిస్ట్? వై జీసస్ డిడ్ంట్ ఇన్వాల్వ్. జాన్స్ అసైన్మెంట్ వాజ్ ఫినిష్డ్, నాట్ అబాండన్డ్. జాన్స్ అసైన్మెంట్ వాజ్ ఫినిష్డ్, నాట్ అబాండన్డ్. అంటే ఇక్కడ చూడండి, జాన్స్ కాలింగ్ ఏంటి? His calling was never to walk along with Jesus. It was to introduce him and then step aside. అంతేనా? ఇంట్రొడ్యూస్ చేయడం, తప్పుకోవడం. నిజంగా అసలు లీడర్షిప్ స్కిల్లో కానీ ఇది కానీ చర్చెస్లోని అన్నింటిలో వస్తాయి, అన్ని ఆర్గనైజేషన్లో వస్తాయి, ఎంత సూపర్గా ఉంటాయండి. ఇప్పుడు
ఇంట్రడ్యూస్ చేసి ఇంక నేను తెరమరుగైపోలా, ఇంకా నాకు పేరే ఉండదా? ఇంకోటి, ఎప్పుడైతే యేసుప్రభు వస్తున్నా చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, సర్వలోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసరికి తక్కువ ఆయనకి 2 శిష్యులు జంప్ అయిపోయారు. అక్కడికి ఎక్కడ జంప్ అయిపోయారు? యేసుప్రభు దగ్గరికి. ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ లీటర్కి? మరి ఇదేట్రా, నేను ఏదో చెప్తే ఈ లీటర్ వెళ్ళిపోతాను వెనక్కి, నేనేదో చెప్పాను నీ పాపాలు కడుగుతాను, నన్ను వదిలేసి వెళ్ళిపోతాను ఇట్రా మీరు. He was so happy. That's his ministry. అదాని పరిచర్య అది. అంటే ఇంకా అక్కడితో అయిపోలేదు ఆ పరిచర్య. ఇంకా ఆయన సీన్లోంచి తెరమరుగు అయిపోవాలి. ప్రభువు కానీ గౌక్కొని జంప్ అయిపోయి అతను కానీ ఆ యొక్క జైలు నుంచి తీసుకొచ్చుంటే, అయ్యో నా కజిను అనుకొని పట్టుకొచ్చుంటే దేవునికి ఉద్దేశం కూడా అయిపోయింది. అంతమాత్రం కాదంటే ఆయన చెప్పాడు, నేను తగ్గవలసింది, ఆయన హెచ్చవలసి ఉన్నది. బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆయన చెప్పులు వారు పట్టుకోవడానికి నాకు ఇది లేదు. నెక్స్ట్ అడుగుతారు, బాబు నువ్వు ప్రవక్తవా? కాదు. నువ్వు అదా? కాదు. నువ్వు అదా? కాదు. నువ్వు అదా? కాదు. మరి ఏంటి నువ్వు? బికాజ్ జాన్ నోస్ హిజ్ ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు నో వాట్ ఐఎమ్ నాట్. నేనేమి కాదో నాకు తెలియాలి ముందు. ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కడ వస్తుందంటే, నేను ఏమి కాదో నాకు తెలియాలి, తర్వాత నేను ఏమైనానో చెప్తాను. నేను జాన్ అదే చెప్పాడు, అదా కాదు, అదా కాదు, అదా కాదు, మరి ఏంటి? జస్ట్ వాయిస్, ఆ యొక్క స్వరం అనేది. హీ నోస్ హిజ్ ఐడెంటిటీ. అందుకే ఆయన ఐడెంటిటీ తెలుసు కాబట్టి చక్కగా తప్పుకున్నాడు పక్కి. ఆయన చూసిన కొట్టుకెళ్ళిపోతున్నా హ్యాపీ, ప్రైజ్ గాడ్ అనుకున్నాడు. ద ప్రాబ్లమ్ విత్ us is we don't know who we are not. That's why always ఐడెంటిటీ క్రైసిస్ మనకి ఎక్కువ చంపేస్తుంటుంది పట్టుకొని. నేను ఏమి కాదో ముందు నాకు తెలియాలి. చర్చెస్లో ప్రాబ్లం ఏంటంటే, నేను ఏంటి కాదో తెలియకపోతే అక్కడ అన్నింటిలో చేయి దూరుస్తుంటాడు. ఆర్గనైజేషన్స్ అని ఎక్కడైనా సరే. దిస్ ఇస్ ద ప్రాబ్లం. నేనేం కాదు, 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 కాదు. హీ నోస్ వాట్ హీస్. నేను ఆయన స్వరాన్ని మాత్రమే. అంటే ఇక్కడ చూడండి, హీ డిక్రీజ్, నేను తగ్గవలసి ఉంది. హీ డిక్రీజ్ ఫర్ వాట్? హిజ్ అసైన్మెంట్ వాజ్ ఫుల్ఫిల్డ్. నాకేమో నా పని ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక నేర్చుకోవాల్సిన సత్యం చేస్తా మనం. వై జీసస్ డిడ్ంట్ ఇన్వాల్వ్. గాడ్ డస్ నాట్ ఆల్వేస్ ప్రొలాంగ్ ఎ సీజన్ just because it is good. God does not always prolong a season just because it is good. When a calling is complete, heaven does not negotiate extensions. Simple. దేవుడు ఎప్పుడు కూడా ఇతను బాగున్నాడు, ఇంక ఇతను కొనసాగించేద్దాం. నో. కాలింగ్ అక్కడ అయిపోయిందంటే ఇంకా నెగోషియేషన్స్ ఏమి హెవెన్ నుంచి రావు. ఫుల్ఫిల్, డన్, కమాన్. సర్వీస్ ఎక్స్టెన్షన్ లేదు. బ్రదర్ మీరు చాలా వర్క్ చేశారు, అసలు మీ సర్వీస్ సూపర్, మీకు ఒక 2 years ఎక్స్టెండ్ చేస్తామండి అని సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది, స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. 2 years ఎక్స్టెన్షన్ మీకు ఇస్తున్నామండి, మీ టీచింగ్ చాలా బాగుంది. బట్ ఇన్ హెవెన్ దెర్ ఇస్ నో ఎక్స్టెన్షన్. వెన్ ద కాలింగ్ ఈస్ ఫినిష్డ్, కంప్లీట్, హెవెన్ డస్ నాట్ నెగోషియేట్ ఎక్స్టెన్షన్స్. దట్స్ వై జీసస్ డిడ్ంట్ గో దేర్. బాబోయ్, అసలు గుండె దడదలాడుతుంది. వై గాడ్ సమ్టైమ్స్ పుట్ us into the silence period, not answering. He is working on the completion. కంప్లీషన్ అయిపోయిందా, ఇంక నువ్వు తప్పుకోవాల్సిందే. ఇంకా నువ్వు చేయి పెడితే లేపేస్తాడు అంతే. రైట్. థర్డ్ పాయింట్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ ఈస్, థర్డ్, వై జీసస్ డిడ్ంట్ ఇన్వాల్వ్. ఎందుకు జీసస్ ఇన్వాల్వ్ అవ్వదంటే, జీసస్ వాజ్ సబ్మిటెడ్ టు ద ఫాదర్స్ విల్, నాట్ హ్యూమన్ అటాచ్మెంట్. హీ వాజ్ సబ్మిటెడ్ టు ద ఫాదర్స్ విల్. ప్రభు చెప్పాడు, అయిపోయింది. ప్రభా ఎంత నా కజిన్ కాదు ప్రభా, నా కజిన్. ఎమోషనల్గా అంత అటాచ్మెంట్ ఉంటుంది ఆ కజిన్తో. ఎందుకంటే నాకు మార్గం సిద్ధం చేసాడు ఈయన, నాకు అంతా ప్రిపేర్ చేశాడు ఈయన అంతానే. ఆ యొక్క
ఆ ప్లేస్లో నా బ్రదర్ నేను వదిలేసుకోవాలంటే నాకు అన్న 6 నెలలు పెద్ద, నాకంటే అన్న, నా కజిన్ బ్రదరు. ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ ఈస్ జీసస్ నెవర్ మూవ్డ్ అవుట్ ఆఫ్ ఎమోషనల్ లాయల్టీ. హీ ఓన్లీ మూవ్డ్ ఇన్ ఒబీడియన్స్ టు ద ఫాదర్. అంటే ఎమోషనల్గా చాలా అటాచ్మెంట్ ఉంది జాన్తో. బట్ when it comes to the father's will, for me this is the first priority, to do my father's will. Many times young girls మీరు ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. సో మేబీ యూఆర్ కాంటెంప్లేటింగ్ అబౌట్ మ్యారేజ్, అన్ని గురించి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఈ టైంలోని హ్యూమన్ అటాచ్మెంట్ చాలా ఉంటుంది. పేరెంట్స్ తెస్తారు సంబంధాలు, ఇవి చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫాదర్స్ విల్, నీ హ్యూమన్ అటాచ్మెంట్, అమ్మ ఏడుస్తా, నాన్న ఏంట్రా 9 మాసాలు మోసి పెంచి నేను పెద్ద చేస్తే ఏమమ్మా వదిలేస్తావా, నేను ఆ మాట ఏనువా అని అన్నప్పుడు నీ ఎమోషన్స్ అన్ని కదిలిపోతుంటాయి. ఆ టైంలోనే యువర్ రిలీజియన్స్ టు గో టు ద ఫాదర్స్ వెల్. చాలా కష్టంగా ఉంటుంది ఆ టైంలోనే. ఒకవేళ కానీ జీసస్ గారు ఎంటర్ అయిపోయి ఉంటే, ఫస్ట్ థింగ్, ఇఫ్ జీసస్ హ్యాడ్ బ్రోకెన్ జాన్ అవుట్ ఆఫ్ ప్రిజన్, వాట్ విల్ హ్యాపెన్? ఫస్ట్ థింగ్, హిస్ మినిస్ట్రీ వుడ్ హ్యావ్ బీన్ politicized too early. First thing, అంతమాత్రం కాదు, ద ప్రాఫిటిక్ టైమ్ లైన్ వుడ్ హ్యావ్ బిన్ డిస్రప్టెడ్. ప్రాఫిటిక్ టైమ్ లైన్ ఇచ్చాడు కదా, స్వరము అన్నీ అక్కడతో క్లోజ్, అది కంప్లీషన్ అయిపోయింది, అది డిస్రప్ట్ అయిపోయింది. అది నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ ట్రూత్ వుడ్ హ్యావ్ బిన్ సాఫ్టెడ్. ఏం చేశాడు జాన్ ద బాప్టిస్టు? హేరోదు రాజుతోని సత్యం చెప్పాడు, నువ్వు మీ యొక్క తమ్ముడు భార్యతో నువ్వు బతుకుతున్న వ్యభిచారంలో ఉన్నావు అంటే. ఎందుకు దేవుడు ఇన్వాల్వ్ అవ్వలేదంటే, సత్యం యొక్క విలువ ఎంత గొప్పదో లోకం తెలుసుకోవాలి. స్టాండింగ్ ఫర్ ద రైచియస్నెస్, స్టాండింగ్ ఫర్ ద ట్రూత్, ద కాస్ట్ ఆఫ్ ద స్టాండింగ్ ఫర్ ద ట్రూత్, ద వరల్డ్ షుడ్ నో. ఒకవేళ కానీ ప్రభు కానీ వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అతను తీస్తుంటే అక్కడి నుంచి సాఫ్ట్వేర్ అయిపోయింది ఆ ట్రూత్. అక్కడ జాగ్రత్తమైన స్టేట్మెంట్ నేను చదువుతున్నాను అంటే, ఐ వాజ్ సో మచ్ ఇంప్రెస్డ్, ఐ వాజ్ మినిస్టర్డ్. యాక్చువల్లీ నేను నైట్ వరకు ఐ వాజ్ అలాగ అవుతున్నాను. నా భార్య అడుగుతుంది, ఏ మెసేజ్ అని. సర్ప్రైజ్, నాకే సర్ప్రైజ్ ఉంది లోపల, అసలు ఎలాగైతే వెళ్ళాలి, కానీ బయట మాత్రం గాంభీర్యం, సర్ప్రైజ్. సో మార్నింగ్ ఐ గాట్ అప్ ఎట్ ద 4:30 in the morning. లార్డ్, యూ మినిస్టర్ మీ, లార్డ్ యూ మినిస్టర్ మీ. ఈ యొక్క స్టేట్మెంట్ నన్ను, సమ్ ప్రిజన్స్ బికేమ్ ఆల్టర్స్ వేర్ ఒబీడియన్స్ ఇస్ సీల్డ్. సమ్ ప్రిజన్స్ బికమ్ ఆల్టర్స్ వేర్ ఒబీడియన్స్ ఇస్ సీల్డ్. It became altar for John the Baptist. I know one man of God, long time back, అతను మా యొక్క వైజాగ్లో మేము జీటీ చర్చ్ ఉన్నప్పుడు, లాంగ్ టైం బ్యాక్. సో తను మిషన్ సండేకి వచ్చాడు. ఆయన ఈ ఖమ్మం ఆ యొక్క లోపల ట్రైబల్ బెల్ట్లో ఆయన కోయా భాషలోకి తెలుగు బైబిల్ని, కోయా భాషలో బైబిల్ని తర్జుమా చేస్తారు. టెమిలియన్ ఆయన, ఈజ్ ఎ టెమిలియన్. ఐ ఫర్గాట్ హిస్ నేమ్. Wonderful man of God. So he was translating the Bible. Do you know, ఆయన వీల్ చైర్లో వచ్చాడు, ప్యారలైజ్డ్ కంప్లీట్గా. బైబిల్ తర్జుమా చేస్తున్నప్పుడు ఎవ్రీ జాయింట్ నలిపేస్తుంది బాత్తోనే. 24/7 పెయిన్ బాడీలోనే, 24/7 pain. He translated the Bible in Koya language. New Testament. Are the missions and the Lord antunadu, if God give me the extension of my life, I never prayed for the healing. Every joint is paining me, but I never asked for healing. One thing, Lord, extend my life so that I can translate Old Testament also. ఎందుకు దేవుడు హీల్ చేయొచ్చు కదా, హీల్ చేస్తే ఇంకా బాగా చేస్తాడు కదా. సమ్ ప్రిజన్స్ బికమ్ ఆల్టర్స్ వేర్ ఒబీడియన్స్ ఈజ్ సీల్డ్.
సారీ, ఐఎమ్ సో మూడ్ వెన్ ఆ రోజు ఆయన యొక్క టెస్ట్ పైన ఆ రోజు ఉన్నప్పుడు ఆ యొక్క మిషన్ సండేలో, ఇప్పుడు వైఎంసీ అయింది మనకి మిషన్ సండే. దట్ టైం సోల్మన్ విన్లో లేరు, అప్పుడు మీరు అప్పుడు లేరు, అప్పుడు ఇంకా రాలేదు ఆ టైంలో. ద ఫోర్త్ రీజన్ why Jesus didn't involve in Solomons in John the Baptist rescue. Even John struggled with this reality. And what is this reality? So from prison, Matthew 11:1-2 lo untadi kada, from prison John sends messengers asking Jesus, are you the one or should we expect another? నువ్వేనా దేవుడు పంపించింది, ఇంకెవరు కొంచెం వెయిట్ చేయాలా? సో ప్రభు దానికి బ్యూటిఫుల్గా దానికి జవాబు చెప్తాడు. అనుకుంటాం ఇది చాలా జాన్ ద బాప్టిస్ట్కి ఇది ఒక ఏమంటారు అన్బిలీఫ్ అనుకుంటాం. మనం కామెంటేటర్ చాలా బ్యూటిఫుల్గా దాన్ని వర్ణించారు దాన్ని. ఐ వాజ్ సో బ్లెస్డ్ బై దట్ కామెంటరీ. హి సెడ్ దిస్ ఈజ్ నాట్ అన్బిలీఫ్, దిస్ ఇస్ ద క్రై ఆఫ్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ సఫరింగ్. దిస్ ఇస్ ద క్రై ఆఫ్ ఎ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ సఫరింగ్. ఇది ఒక సఫరింగ్ని అర్థం చేసుకోవడానికి తపన పడుతున్న ఒక నమ్మకమైన దేవుని యొక్క దాసుని యొక్క హృదయ ఆక్రందన అంటాడు. ఏ సర్వెంట్ హూ వాజ్ ఒబీడియంట్ బట్ సఫరింగ్ హియర్. దిస్ కెన్ రియల్లీ ఛాలెంజ్ అవర్ ఫెయిత్. ఇది మన విశ్వాసాన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఇది మన విశ్వాసాన్ని ఛాలెంజ్ చేస్తుంది. అందువల్ల బట్ జీసస్ హి డిడ్ంట్ రిబ్యూక్ హిమ్, ఏమి అతన్ని రిబ్యూక్ చేయలేదు, కానీ ఒక రియాస్యూర్ చేశాడు పబ్లిక్లో అందరి ఎదురుగా. అమాంగ్ దోస్ బోర్న్ ఆఫ్ ఉమెన్, సీక పుట్టినాడు ఎవడైనా సరే, జాన్ ద బాప్టిస్ట్ అంటే రాడు రాబోడు. జాన్ డైస్ ఇన్ ప్రిజన్ బట్ హిస్ ఆనర్ లివ్స్ ఫర్ ఎవర్. ఈవెన్ జాన్ స్ట్రగుల్ విత్ ద రియాలిటీ and asked myself why. The fifth one, why Jesus didn't involve. ఇప్పుడు 4 చూసాం మనం, 4 reasons చూసాం. Why Jesus didn't involve. God's definition of victory is different from ours. God's definition of victory, it differs from ours. విజయం యొక్క నిర్వచనము మన నిర్వచనానికి దేవుని యొక్క నిర్వచనానికి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. మన నిర్వచనం ఏంటి? ప్రభు అలా ఇన్వాల్వ్ అయ్యి పేతుని అలాగా గాయబ్ చేసినట్టు అక్కడి నుంచి లేపిస్తున్నట్టు అక్కడి నుంచి అలా లేపివచ్చు కదా. మన దేవుడు గొప్పోడు, చెరసాలు ఎర్రగొట్టి పట్టుకెళ్ళిపోయాడు, బా సూపర్, అంతా బాగానే ఉంది. Let us say, what is this? We call rescue victory. Man rescue ne ఏమంటామంటే victory అంటున్నాం మనం ఇక్కడ. But God sometimes calls faithfulness unto death victory. మనం ఏంటి అలా రెస్క్యూ చేస్తుంటే victory, wow, glory to God, hallelujah. కానీ ఇక్కడ దేవుని యొక్క డెఫినేషన్ ఏంటి బాబు? ఇక్కడ రెస్క్యూ victory కాదు ఇక్కడ. Here faithfulness unto death victory. నెక్స్ట్ ఇది చూడండి, మామూలుగా ఇక్కడ ఏమి జాన్ డిడ్ నాట్ మిస్ గాడ్, జీసస్ డిడ్ నాట్ ఫెయిల్ జాన్, బట్ ద ఫాదర్స్ ప్లాన్ వాజ్ నాట్ బ్రోకెన్. ఫాదర్స్ ప్లాన్ వాజ్ నాట్ బ్రోకెన్. జాన్స్ బ్లడ్ ప్రిపేర్ ద గ్రౌండ్ ఫర్ ద క్రాస్. జాన్స్ బ్లడ్ ఇట్ ప్రిపేర్ ద గ్రౌండ్ ఫర్ ద క్రాస్. ప్రభువు సిలువుకి వెళ్ళడానికి ఆయన రక్తం ఏం చేస్తుందంటే ప్రిపేర్ చేస్తుంది. ఇంకోటి తెలుసా? His silence in prison echoed the silence Jesus would later carry before the Pilate. ఆ యొక్క జైల్లో సైలెంట్గా ఉన్నాడు ఆయన. ఒక క్వశ్చన్ పంపించాడు తప్ప వాజ్ సైలెంట్ జాన్. ఇది దేన్ని చేస్తుందంటే ప్రభు వారు ఆ పిలాతుని రకరకాల ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఏమి జవాబు లేడు. అంటే విధంగా జాన్ వెంట్ బిఫోర్ జీసస్ ఇన్ బర్త్, ఇన్ మినిస్ట్రీ అండ్ ఈవెన్ టు డెత్. Even in death. సో ఈ 5 పాఠాల నుంచి మనం
వాట్ డస్ దిస్ టీచర్స్ టుడే? మనకి ఏం టీచ్ చేస్తుంది? ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేర్ ఆర్ మూమెంట్స్ వెన్ జీసస్ విల్ నాట్ ఇంటర్వీన్ ఇన్ ద వే వీ ఎక్స్పెక్ట్, నాట్ బికాస్ హీ డజంట్ కేర్, బట్ బికాస్ పర్పస్ ఈస్ బీయింగ్ కంప్లీటెడ్. ఎందుకు దేవుడు కొన్నిసార్లు అనుకున్న రీతిలో ఇంటర్వ్యూ అవ్వడంటే, అంత మాత్రాన్ని ఆయన పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటున్నాడు. ఫర్ వాట్? వై ఈజ్ సైలెంట్? పర్పస్ అక్కడ కంప్లీట్ అవ్వాలట. అలా నోరు ఎత్తాడా, పర్పస్ పోయినట్టు అక్కడ. There are moments when Jesus will not intervene in the way we expect, not because he doesn't care, but because purpose is being completed. Some prayers are not unanswered, they are answered with strength to finish instead of escape. కొన్ని ప్రార్థనల జవాబులు లేవు అంటే ప్రార్థన జవాబు రావట్లేదని కాదు, ఇక్కడ ప్రార్థన జవాబు ఏంటి? ఇక్కడ హియర్ ద ప్రేయర్ ఆన్సర్డ్. ఎలా ఆన్సర్ అయింది? జాన్ ద బాప్టిస్ట్లోని ఆన్సర్డ్ విత్ స్ట్రెంగ్త్ టు ఫినిష్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్కేప్. తప్పించుకోవడం కంటే ఆ యొక్క పనిని కంప్లీట్ చేయడానికి శక్తి ఇవ్వడం అన్నమాట. అక్కడ తప్పించుకుని వెళ్ళిపోవచ్చు. హీ కెన్, ఎందుకంటే కజిన్ ఉన్నాడు ప్రభు, తక్కువ చేసుకెళ్ళిపోవచ్చు. వై? దే ఆర్ ఆన్సర్డ్ విత్ స్ట్రెంగ్త్ టు ఫినిష్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్కేప్. కొన్నిసార్లు నువ్వు తప్పించుకోవడానికి ఆ శక్తి నీకు ఇవ్వబడుతుంది. మేము 22లోని హైదరాబాద్ మూవ్ అయిపోవాలనుకున్నాం, అంతా డిసైడ్ చేసుకున్నాం. ఓ వీఆర్ ఎంజాయింగ్, ఎక్సైటింగ్ టు కమ్ టు హైదరాబాద్. ఆల్రెడీ షేర్ చేసిన లాస్ట్ టైం ముందు ఒక తమ్ముడు చచ్చిపోయాడు మేరెడ్లో. టప్ షేక్ అయ్యాను. లాస్ట్ సెప్టెంబర్ 30 రిజర్వేషన్, 29 రిజర్వేషన్ చేసుకున్నాం. సెప్టెంబర్ 3 ఇంకో తమ్ముడు చచ్చిపోయాడు. ఏడు ప్రవ్వా, నువ్వు ఇంటర్వ్యూ అవ్వా? ఏదో నీ పని మీద వెళ్తుంటే నువ్వు ఇద్దరు తమ్ముళ్ళు లేపిస్తావు. నువ్వు ఇద్దరు తమ్ముళ్ళని తీసుకోవడం ఏంటి అన్యాయంగా? నాకంటే చిన్నవాళ్ళు బాగా, ఒకటి 8 సంవత్సరాలు చిన్న, ఒకటి 2 సంవత్సరాలు చిన్న. వై? పోను ప్రభా, కొంచెం ఎక్స్టెండ్ చేస్తారులే, 29 క్యాన్సిల్ చేసే రిజర్వేషను, నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే 23. బట్ గాడ్ డిడ్ంట్ అలౌ. గో. నా ప్రార్థన అక్కడ జవాబు ఇవ్వలేదు. ఆ యొక్క వెంటిలేటర్ మన తమ్ముడిని చూసినప్పుడు నేను, మా ఆఖరి తమ్ముడు రాజేష్, అందరూ కూడా ప్రభా మిరకల్ ప్రభా. డాక్టర్లు చెప్పారు తీసేస్తున్నామండి. సార్ ఒక్కసారి ఉన్నాడు సార్, లోనికి వెళ్తామండి, లోనికి వెళ్ళి ఇద్దరు చిన్న ప్రేయర్ చేస్తాం. ఏమో ఆశ లేచిపోతాడేమో అని. బట్ గాడ్ డిడ్ంట్ ఆన్సర్ ఇన్ దట్ వే. దేనికి నా శక్తి ఇచ్చాడంటే, ఆయన ఇచ్చిన పనిని ఫినిష్ చేయడానికి ఇక్కడికి వచ్చి శక్తి ఇచ్చాడు తప్ప నాకు జవాబు రాలేదు. అక్కడ రెస్క్యూ లేదు నాకు. అక్కడ నా ఒబీడియన్స్ యొక్క, లేకపోతే నా యొక్క దేవుడి యొక్క పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు శక్తి ఇచ్చాడు. సమ్టైమ్స్ గాడ్ చెప్పాను కదా, దేవుని యొక్క పని ఏం చెప్పాను? హీ విల్ నాట్ ఇంటర్వ్యూ ఇన్ ద వే we expect, not because he doesn't care, but because purpose is being completed. Purpose complete avadaki. This teaching confronts our belief that God's love is proven by preservation. Sometimes his love is proven by trusting us to finish our race. మనం ప్రిజర్వ్ చేయడం బట్టే ఆయన లవ్ ఉందని కాదు. For what? Sometimes his love is proven by trusting us to finish our race. To finish our race. అదొంటి జడ్సన్ బర్మాదేశంకి వెళ్ళినప్పుడు ఆయన ఒక జైలు నుంచి ఇంకో జైలు తీసుకెళ్తున్నారు. భార్య నుంచి ఇంట్లో ఉంది, గర్భంతో ఉంది భార్య. తీసుకెళ్తుంటే అప్పటికే ఆయన బర్మా భాషలో కొంత బైబిల్ని కొంత తర్జుమా చేసి ఉంచాడు. ఆయన ఇంకొక జైలుకి మారుస్తుంటే ఇందులో ఉన్న ఈ యొక్క జైల్లో ఉన్న వాళ్ళందరూ కూడా, నేరస్తులందరూ కూడా ఆయనతో పాటు తీసుకెళ్తున్నారు. ఆయన అంతవరకు తను తయారు చేసుకున్న, రాసిన, తర్జుమా చేసిన న్యూ టెస్ట్మెంట్ ఉంది. అప్పటికి తన యొక్క బనియన్ లోపల పెట్టుకున్నాడు. కనబడకూడదే తను తీసుకుంటారు, తన పని అంతా పోతుంది అక్కడ. ఈలోపుగా ఎలా తీసుకెళ్తున్నారంటే కాళ్ళు జోళ్ళు తీయించి
ఆ రప్పలు మేంచి ఆ ముళ్ళు మేంచి తీసుకెళ్తుంటే అతని యొక్క పాదాలు అన్నీ కూడా రక్తసిక్తం అయిపోయాయి. అందరూ మిగతా ఖైదీలు అందరూ కూడా వాళ్ళ యొక్క డ్రెస్సులు చింపేసుకొని ఆ యొక్క పాదాలకి కట్లు కట్టించుకుంటున్నారు. ఈయన తీస్తే లోన్ బయటపడిపోద్ది. అలాగే నడిచేస్తున్నాడు. ఆ చూడలేక ఒక సైనికుడు తన లోపల తన బనియన్ చింపి అని చేతులు కడతాడు. Sometimes his love is proven by trusting us to finish our race. So that's why God will not intervene in some of the situations in our lives. కొన్ని పరిస్థితులు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడంటే ఫినిష్ అవ్వాలి. If you are in prison where you did everything right, yet the prison door did not open, this passage reminds you. నేను నీతిగా ఉన్నానండి, అయినా సరే నాకు ఆ ప్రమోషన్ లేకుండా చేస్తున్నారండి, నన్ను తొక్కేస్తున్నారండి. యు ఆర్ నాట్ ఫర్గాటెన్, యు ఆర్ నాట్ అబాండెన్డ్. అర్థం చేసుకొస్తాం మనం. యూ మే బి స్టాండింగ్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ కంప్లీషన్. జాగ్రత్తనండి, యు ఆర్ స్టాండింగ్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ కంప్లీషన్. God does not always deliver us out of the fire. Sometimes He is glorified by walking us through it. He will not deliver. కొన్నిసార్లు దేవుడు అగ్నిని తీసాడు, అగ్నిలో నడుస్తాడు, ఎందుకంటే ఆయన వర్క్ కంప్లీట్ అవ్వాలి అక్కడ. సపోజ్ ఆ రోజు కానీ దానియేలు షడ్రక్ అబేద్నెగో అలా అగ్ని అగ్గంతా ఎంతసేపు ఇక్కడ అయిపోదా? It can be, but God allowed it. God allowed it. Be encouraged. John the Baptist never performed any miracles, yet he was greater than any of the Old Testament prophets. He never performed any miracle. But ఆయన యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ ఉన్న ప్రవక్త అందరికంటే ఆయన గొప్పవాడైపోయాడు. ఆయన గొప్పవాడైపోయాడు. He never performed any miracle. But one thing, let me close with this. John the Baptist ఒక బ్యారెన్ వూమ్ నుంచి బయటకు వచ్చాడు. సమూయేలు ఒక బ్యారెన్ వూమ్ నుంచి వచ్చాడు. ఇస్సాకు ఒక బ్యారెన్ వూమ్ నుంచి వచ్చాడు. You should remember, barrenness is a gift from God. He will use your barrenness to raise godly people, to pursue His kingdom values, kingdom purposes. Don't waste your barrenness. గొడ్రాలు వంటి నీ పరిస్థితులను వేస్ట్ చేసుకోవద్దు. That's how God used the barrenness. అంతే కదా ఎలిజబెత్. But he is the man. ఆ barrenness నుంచి వచ్చిన జాన్ ద బాప్టిస్ట్, he never questioned God. పని పూర్తయింది, తప్పుకున్నాడు. సో లెట్స్ ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. సమ్టైమ్స్ యు ఆర్ నాట్, ఎందుకు నాకు అర్థం, నాకు జవాబు ఇవ్వట్లేదు, నాకు అర్థమవుతుంది తండ్రి. ఎందుకంటే నీ యొక్క పని పూర్తయ్యే వరకు నువ్వు జవాబు ఇవ్వవు. నాలో ఆ పని పూర్తయ్యే వరకు, నువ్వు కంప్లీట్ చేసే వరకు తండ్రి నువ్వు జవాబు ఇవ్వవు తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు, ప్రభా నీకు వందనాలు చెప్దాం ప్రభుకి. ఓకే, రైట్? షల్ వి క్లోజ్ అవర్ ఐస్? లెట్స్ కమిట్ అవర్ సెల్స్. జాన్ ద బాప్టిస్ట్ దేవుని యొక్క స్కూల్ ఆఫ్ సైలెన్స్లో, యూనివర్సిటీ ఆఫ్ సైలెన్స్లో ట్రైనింగ్ అయ్యాడు. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ప్రణాళికలు ఇప్పటికి అర్థం అవ్వకపోవచ్చు, కానీ నీ ఒక యూనివర్సిటీ ఆఫ్ సైలెన్స్లో కానీ నువ్వు ట్రైనింగ్ అయితే యూ కెన్ అండర్స్టాండ్. ప్రతి మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్ షుడ్ గో త్రూ దట్, షుడ్ బి ద స్టూడెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ of silence, God's silence. Maybe you are in some prison, maybe situations. That prison become altar
where obedience is sealed. That prison become altar where obedience is sealed. God does not always prolong a season just because it is good. When a calling is complete, heaven does not negotiate extensions. Let us commit. Lord, I am Pravana commit cheskuntaru. When that is complete, Lord, thank you, Lord, you will not negotiate. Sometimes obedience does not lead to deliverance, it leads to completion. It leads to completion.